జనాలందరూ ఎవరి పక్షాన ఉంటారట చెప్పండి? మన పక్షాన ఎవడన్నా ఉంటాడండి? ఎవడు ఉండండి. జనాలందరూ ఎవరి పక్షాన ఉంటారట? వారి పక్షాన్ని. ఇప్పుడు చెప్పండి, నువ్వు నేను ఎలక్షన్లో నిలబడి గెలుస్తావేమో, గెలవు. ఎవడు గెలుస్తాడు చెప్పండి? రౌడీ థియేటర్లో చెప్పండి, మాటలు చేస్తున్నది చెప్పండి. ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎవరు గెలుస్తారు? జనాలు ఎవరిని గెలిపించుకుంటారు? అయ్యా నేను నీతి చేస్తాను, అయ్యా ఇదిగో మీ లోకానికి లేదు, మన నియోజకవర్గానికి మంచి చేస్తాను, నిలబడు. లంచం ఒక నిలబడు, నువ్వు గెలుస్తావేమో. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడు, గెలుస్తావు. నువ్వు గెలవు, నువ్వు ఎవడో కూడా తెలియదు. నువ్వు మంచి చేస్తానా? నువ్వు అవసరం లేదు అబ్బాయి, మాకు మంచి అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే చెప్పండి, నోటిస్తారా కాయిస్తారా? మాకు అది కావాలి. మాకు ఏదైనా గొడవ జరిగితే అన్యాయంగా మా తరపున ముఖమెత్తేసేవాడు మాకు కావాలి. జనాలు కూడా ఎవరి పక్షాన్ని తిరుగుతారు చెప్పండి? మంచి చేస్తాను నిలబడి, నీ పక్షాన్ని నిలబడరు. ఏ అధికారి ఈరోజు సొసైటీలో అధికారులు మెజారిటీ, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు పక్కన పెట్టండి, మెజారిటీ అధికారులు ఎవరు చెప్పండి? దొంగలు, దోచుకునేవారు, రౌడీ థియేటర్లు, భయంకరమైన మర్డర్లు చేసిన వాళ్ళందరూ ఈరోజు అధికారులు. ఇలాంటి వాళ్ళందరూ జనాలు వాళ్ళ కల తిరుగుతారు, వాళ్ళే పొగుడుతారు, వాళ్ళ చుట్టూనే ఉంటారు. మనం ఒక్క మంచి చేస్తామంటే ఒక్కడు కూడా మనతో ఉండరు.